అమ్మా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం పాలక్ పన్నీర్ ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: కడిగి పెట్టుకున్న పాలకూర 1 కట్ట, పన్నీర్ 200 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ లేదా పెరుగు 2 టేబుల్ స్పూన్స్, నూనె 2 టేబుల్ స్పూన్స్, పచ్చిమిరపకాయలు 4, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రలో వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి పాలకూరను వేసుకోవాలి. కొద్దిగా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలకూరను చల్లటి వాటర్లో వేసుకోవాలి. చల్లటి వాటర్లో వేసుకున్న తర్వాత దీనిని మిక్సీలో వేసుకుందాం. మిక్సీలో వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధముగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూర పేస్ట్ని వేసుకోవాలి. మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకున్న తరువాత పన్నీర్ ముక్కలను వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసి అంతా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ లేదా పెరుగు 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. Palak paneer ready. Thank you for watching.